హెచ్ఆర్పిడబ్ల్యూఎం మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ కేసుల గురించి మనం ఒకసారి ఈరోజు వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ ఏడాది 199 కేసులు నమోదు చేసి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ ఏడాది ఎన్ని కేసులు 199 కేసులు నమోదు చేసినట. ఈ ఏడాది అంటే ఇప్పుడు 2025 సంవత్సరం డిసెంబర్ 31 వరకు ఎన్ని కేసులు నమోదు చేశారు? 199 కేసులు నమోదు చేసి 273 మందిని అరెస్ట్ చేశారట. దీంట్లో ఎంతమందిని? 273 మందిని అరెస్ట్ చేశారు. ఇవన్నీ ఏం కేసులు అంటే ఏసీబీకి సంబంధించిన కేసులు. ఇందులో 157 ట్రాప్ కేసులకు సంబంధించి 157 ట్రాప్ కేసులకు సంబంధించి 224 మంది అరెస్ట్ అయ్యారని. ఎంతమంది అరెస్ట్ అయ్యారు? 224 మంది అరెస్ట్ అయ్యారు. వీరిలో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులు కాక, చూడండి ఇక్కడ విచిత్రము, 224 మంది అరెస్ట్ అయితే 176 మంది ప్రభుత్వ ఉద్యోగులు. ఇక దేశంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నట్టయితే ఎందుకు జరగదు? చూడండి ఇక్కడ 176 మంది ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడ్డారు. కాగా మిగిలిన వారు ప్రైవేటు వ్యక్తులని ఏసీబీ వార్షిక నివేదికలో డీజీ చారు చిహ్న పేర్కొన్నారు. చూడండి, ప్రైవేటు వ్యక్తులు మిగిలిన వారైతే 224 మందిలో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఇక్కడ ఈ ట్రాప్ కేసులకు సంబంధించి. మన మిగతా వారంతా ప్రైవేట్కి సంబంధించిన వారని చెప్పేసి ఏసీబీ వార్షిక నివేదికలో మన డీజీ చారు చిహ్న పేర్కొన్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే చెప్పుకోవడానికి మన రాష్ట్రానికి సిగ్గుచేటు. 224 మందిలో ప్రభుత్వ ఉద్యోగులు 176 మంది ఈ యొక్క అవినీతికి పాల్పడితే మరి దేశం పరిస్థితి, రాష్ట్రం పరిస్థితి ఏం కావాలి? ఒకసారి ఆలోచించండి ప్రజలారా. ఆదాయానికి మించి ఆస్తుల కేసులు 15. చూడండి ఎంత విచిత్రమో చూడండి. ఆదాయానికి మించిన ఆస్తులు మన రాష్ట్రంలో ఎంతమందికి ఉన్నాయి? ఆదాయానికి మించిన ఆస్తులు అనేది దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కన్నేసి జాగ్రత్తగా చూసినట్లయితే మరి చాలా కేసులు బుక్ కావాలి. కానీ ఓన్లీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఎన్ని అంట? 15 అంట. మనం చూడండి ఎంత విచిత్రమో చూడండి. ప్రభుత్వానికి తెలియదా మరి? ప్రభుత్వ ఉద్యోగులు నేరపూరిత ప్రవర్తనకు సంబంధించి 26 కేసులు. ప్రభుత్వ ఉద్యోగులు నేరపూరిత ప్రవర్తనకు సంబంధించి 26 కేసులు నమోదు చేశామని ఆమె తెలిపారు. అవినీతి ఫిర్యాదులకు సంబంధించి 26 తనిఖీలు నిర్వహించామని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఆర్టీఓ ఆఫీసులు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో 54 ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని వివరించారు. చూడండి ఇక్కడ అవినీతి ఫిర్యాదులకు సంబంధించి 26 తనిఖీలు చేసిరట. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఆర్టీఓ ఆఫీసులు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో 54 ఆకస్మిక తనిఖీలు నిర్వహించాము అని వివరించారు ఆమె. ఈ ఏడాది 115 కేసుల్లో ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ అనుమతులు లభించడంతో ఛార్జ్షీట్లు దాఖలు చేశామని, ఇంకా చాలా కేసుల్లో ప్రాసిక్యూషన్ అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేసేదంటే ఈ ప్రాసిక్యూషన్కు అనుమతులు, అన్ని కేసులకు అనుమతులు ఇచ్చి దానికి సంబంధించినటువంటి అధికారులను కూడా నియమించి వీళ్ళంత తొందరలో కేసులన్నీ కడిగేసి రాష్ట్రంలో అవినీతి జరగకుండా చర్యలు చేపడితే బాగుంటుందని చెప్పేసి మానవ హక్కుల పరిరక్షణ సంస్థ నుంచి మేము మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. 158 ట్రాప్ కేసులకు సంబంధించిన 57,17,500 రూపాయలు స్వాధీనం చేసుకోగా ఇందులో 35,89,500 ఫిర్యాదుదారులకు తిరిగి ఇచ్చేశామని వివరించారు. చూడండి ఇక్కడ
57,17,500 రూపాయలు ఈ యొక్క ట్రాప్ కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకుంటే, ఇందులో 35,89,500 రూపాయలు ఫిర్యాదుదారులకు తిరిగి ఇచ్చేశారని చెప్తున్నారు. ఇక్కడ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు 15 నమోదు కాగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ విలువల ప్రకారం ఆ ఆస్తుల విలువ ఎంతనో చూడండి, 96,13,50,554 కోట్లు ఉందని, అయితే వీటి మార్కెట్ విలువ ఇంతకన్నా ఎక్కువగా ఉంటుందని ఏసీపీ డీజీ చారు చిహ్న తెలిపారు. చూడండి, మరి మన రాష్ట్రంలో ఎంత అవినీతి జరుగుతుందో, ఆ అవినీతికి పాల్పడ్డది కూడా ఎక్కువ మొత్తంలో ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు మానవ హక్కుల పరిరక్షణ మరియు అవగాహన స్వచ్ఛంద సంస్థ తరపున మేము తెలియపరిచేది ఏంటంటే, సరే మీరు ఇలాంటి చర్యలు, ఇలాంటి అవినీతికి మీ సొంత అవసరాల కొరకు పాల్పడ్డారా, లేదంటే మీకేమన్నా రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వలన చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయా, లేదంటే ఇంకా వగైరా మీకు ఇంకేదైనా మాఫియాలు ఏమైనా మిమ్మల్ని బెదిరించి ఏమైనా మీతో అవినీతి చేయించినాయా, మీరే కావాల్సుకొని చేసినా ఏందనేది మీ అంతరాత్మకు మాత్రమే తెలుసు. కానీ దానికి పర్యవసానం మాత్రం ఈరోజు మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది, మీకు కూడా తెలుసు. అది నేనేమంటున్నంటే, ఇలాంటి చర్యలకు మీరు పాల్పడకుండా మిమ్మల్ని అవినీతికి ఎవరైనా ప్రోత్సహించినట్లయితే దానికి సంబంధించి మీరు ఎక్కడెక్కడ ఫిర్యాదు చేయాలనో అందరికన్నా ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కాబట్టి మీకే తెలుసు. కాబట్టి అక్కడ మీరు ఫిర్యాదు చేసి ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ఉండండి. మీరు చేసిన ఫిర్యాదులకు మీకు రెస్పాన్స్ రానట్లయితే మీ కొరకు మాలాంటి మానవ హక్కుల సంస్థలు రాష్ట్రంలో, దేశంలో ఎన్నో ఉన్నాయి. అన్నీ నిజాయితీగా చేస్తున్నాయా లేవా అనే విషయాన్ని పక్కకు పెడితే ఎవరో ఒకరైతే నిజాయితీ పరులు ఉంటారు. కానీ అందరినీ ఉద్దేశించి నేను మాట్లాడతలేదు. మీకు నేను తెలియపరిచే ఏంటంటే, మీరు కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల, తప్పని పరిస్థితుల వల్ల, మీకు ఇష్టం లేకపోయినా మీరు ఏదైనా అవినీతికి పాల్పడవలసినటువంటి సందర్భాలకు మీకు ఎదురైతే కనుక మిమ్మల్ని ఆ విధంగా ప్రోత్సహించే వాళ్ళు, మిమ్మల్ని ఆ విధంగా బలవంత పెట్టేవాళ్ళు, వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా సరే, ఏ రాజకీయ నాయకులైనా సరే, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నవారైనా సరే, వారిని ఎదుర్కోవడానికి, చట్టపరంగా ఎదుర్కోవడానికి మీకు సపోర్టుగా మా యొక్క హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ అండదండగా ఉంటుందని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగులకు, అలాగే ప్రైవేటు వ్యాపారస్తులకు, ప్రైవేటు ఉద్యోగస్తులకు అందరికీ కూడా మేము తెలియపరుస్తున్నాం. కాబట్టి మీరు ఎలాంటి ప్రలోభాలకు, ఎలాంటి ఉద్వేగాలకు, ఎలాంటి బెదిరింపులకు మీరు భయపడి మీరు ఇలాంటి అవినీతి కార్యక్రమాలు చేపట్టి ఉన్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, మీరు మా మానవ హక్కుల సంస్థలని సంప్రదించి మీకు చట్టపరమైన న్యాయం జరిగే వరకు మీ కొరకు మేము సపోర్ట్ ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే మీ విషయాలను మేము సుప్రీంకోర్టు వరకు కూడా తీసుకెళ్ళి మీకు న్యాయం చేకూరే వరకు కూడా మేము సహకరిస్తామని చెప్పి కూడా మేము ఈరోజు మీకు తెలియపరుస్తున్నాం. కాకపోతే మిమ్మల్ని అవినీతి చేయమని ఎవరైతే ప్రేరేపిస్తారో, ముందే మీరు అవినీతి చేయకుండా మీరు మమ్మల్ని సంప్రదిస్తే మీరు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి చాలా న్యాయం చేసిన వారు అవుతారు. కనుక మీ కొరకు మేమున్నాం. కాబట్టి మీరు మమ్మల్ని యూటిలైజ్ చేసుకోండి. ఈ యొక్క దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి తోడ్పడండి. మీరు వ్యక్తులు కాదు, ప్రభుత్వ ఉద్యోగులైనా, ప్రైవేట్ ఉద్యోగులైనా, మీరు ఒక శక్తులు, కొన్ని వ్యవస్థలను నడిపించినటువంటి స్థానంలో మీరు ఉంటారు. ఒక్కొక్క వ్యక్తి కొన్ని వందల మందికితో సమానమైనటువంటి శక్తిలో మీరు ఉంటారు. కనుక ఇలాంటి అవినీతులకు మీరు పాల్పడొద్దు. ఇకనైనా ఇప్పుడున్నటువంటి అధికారులు ఇంకా ఎవరికైనా సరే ఎలాంటి ప్రలోభాలు పెట్టినా, ఎలాంటి ఇబ్బందులకు గురి చేసినా, ఎలాంటి ప్రజలకు చేసినా కూడా మీరు ఎలాంటి అవినీతి చేయకుండా ఉండండి. మీకు అన్నదండగా మా మానవ హక్కుల సంస్థలు ఉంటాయని చెప్పేసి మేము ఈరోజు మీకు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.